హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో భోగి రోజుది ఆల్రెడీ షేర్ చేశాను. సో, ఈ వీడియోలో ఏంటంటే సంక్రాంతికి సంబంధించిన డే వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. సో, ఇంకా ఎర్లీ మార్నింగ్ సంక్రాంతి రోజున పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్‌కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ ఆల్రెడీ నేను నా వీడియోస్‌లో చూపించాను. బుజ్జిబాబుకి పుట్ట పొంగల్‌లో జరిగింది కూడా ఇక్కడే అన్నమాట. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. నేను ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు. సింపుల్ ఫొటోస్ అండ్ కొన్ని వీడియోస్ మాత్రమే తీశాను. ఎందుకంటే నేను ఫోన్ క్యారీ చేయలేదన్నమాట. మా హస్బెండ్ ఫోన్లో తీశాను. సో, ఇంకా ఆ 2 టెంపుల్స్‌కి కూడా వెళ్ళి దండం పెట్టేసుకొని మధ్యలో విష్ణాలయంకి కూడా వెళ్ళొచ్చాము. అండ్ తర్వాత సాయిబాబా స్తూపం అని ఊరికి కొంచెం దూరంలో ఉందన్నమాట ఇది. ఇదొచ్చేసి బుజ్జిబాబుకి అన్నప్రసన్న జరిగింది ఇక్కడే. చాలా పెద్ద సాయిబాబా స్తూపము. బుజ్జిబాబుకి బారసాల మా ఊర్లో ఉన్న మోపాడు పెద్ద టెంపుల్లో బారసాల అయితే జరిగింది. అన్నప్రసన్న వచ్చేసి సాయిబాబా స్తూపంలో జరిగిందనమాట. సో, 2 బాబా దగ్గరే జరిగాయి. బారసాల అయితే బాబా దగ్గరే చెయ్యాలి అని అనుకున్నాము. సో, బాబా టెంపుల్ దగ్గరే చేశాము. అండ్ ఈ అన్నప్రసన్న వచ్చేసి సాయిబాబా స్తూపం దగ్గర కుదిరితే చేద్దాం, లేదంటే ఇంట్లో చేద్దాం అనుకున్నాము. బట్ లాస్ట్ మూమెంట్లో మేము బుజ్జిబాబు అన్నప్రసన్న అయితే ఇక్కడ సాయిబాబా స్తూపంలోనే చేశామన్నమాట. ఇక్కడ సాయిబాబా కనిపించారు కదా, సో ఈ హాల్లోనే చేశాము. నాకు ఈ స్తూపం చూసిన వెంటనే బుజ్జిబాబు అన్నప్రసన్నే గుర్తొచ్చిద్ది అనమాట ఎక్కువ. అండ్ ఇక్కడ వాతావరణం కూడా చాలా పెద్ద ప్లేస్ అండ్ ప్రశాంతంగా ఉంటుంది. మనకి కొంచెం పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉంటుంది అండ్ మనశ్శాంతిగా మనం ఫీల్ అవ్వచ్చు. మేము అక్కడే కాసేపు కూర్చొని ప్రసాదం తిని వార్షికోత్సవానికి సంబంధించిన క్యాలెండర్ అండ్ చిన్న పాంప్లెట్ లాంటిది ఇచ్చారు. సో, అవి తీసుకొని కాసేపు అక్కడే కూర్చొని దండం పెట్టుకొని ఇంటికైతే వచ్చాము. మనం విడప్పుడు టెంపుల్స్కి డైలీ వెళ్ళడానికి కుదరకపోయినా ఇలా ఫెస్టివల్స్ అప్పుడైనా వచ్చి మనం ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకోవచ్చు. కేవలం కోరికలు కోరుకోవడానికి మాత్రమే కాదు, మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి కూడా మనం టెంపుల్కి వెళ్ళొచ్చు. అండ్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత గాలిపటాలు అయితే ఎగరేస్తున్నాము. ఇది వచ్చేసి లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. అండ్ ఈవినింగ్ మా అత్తయ్య వాళ్ళ ఊర్లో తెప్పోత్సవంకి నేను ఇలా రెడీ అయ్యాను. తెప్పోత్సవం ఎలా జరుగుతుంది అంటే చెరువు మీద స్వామివారిని తెప్ప మీద తిప్పుతారనమాట. ఎప్పుడూ తెప్ప మీద తిప్పుతారు, బట్ ఈ ఇయర్ ఏంటంటే అలా చేయలేదు. 2 బోట్ల మధ్యలో స్వామివారిని నీట్గా అలంకరించి ఒక స్టేజ్ లాగా ఫామ్ చేసి అక్కడ డెకరేషన్ అయితే చేసి ఇలా చెరువు మీద అయితే తిప్పుతున్నారు. లాస్ట్ ఇయర్ అయితే తెప్ప మీదే తిప్పారనమాట. అది కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. మీకు నేను కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే ఎండ్ స్క్రీన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను, ఒకసారి చూడండి.
అండ్ ఇంకా అక్కడ పిల్లలు డాన్సులు అవన్నీ గూడా వేస్తారు. అవన్నీ ఏంటంటే కొంచెం ముందుగా వచ్చుంటే అవన్నీ చూసేదాన్ని. బట్ అవి అయిపోయినాయన్నమాట డాన్సులు అవన్నీ. కొంచెం రోడ్డు మీద అయితే వేస్తారు. అండ్ ఇదొచ్చేసి తిరునాళ్ళకి మనకి తెలిసిన విషయమే గదా! ఇంకా బొమ్మలు అవన్నీ అమ్ముతారు. అందులో ఒక 2 వీడియోస్ అయితే షూట్ చేశాను అంతే. సో ఇంతే ఫ్రెండ్స్. చూసారు కదా సింపుల్ వీడియో. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.